కన్నీ గోల్డే. ఎగ్ ఎలా చేయాలో చెప్పండి అక్క. చెల్లి నేను ఆల్రెడీ చెప్పాను, నాకు అంత ప్రాపర్గా వంటలు ఏమి రావు. కడప కడప తెలుసు. కడప తిరుపతి కూడా తెలుసు. ఒక అమ్మాయిని సెట్ చేయబోను. లైవ్లోకి అయితే వస్తే ఎవరైనా సెట్ చేయని ముందు మీరే మాట్లాడుకున్నారు. దోశలు ఎలా చేయాలి చెప్పండి అక్క ప్లీజ్. సిస్టర్ నేను చెప్పాను కానీ మీకు మంచిగా టేస్ట్ రావాలనుకున్నట్లయితే కొంచెం శనగపప్పు, పచ్చి శనగపప్పు, కొంచెం పల్లీలు, కొంచెం పెసరపప్పు, కొంచెం బొబ్బర్లు, ఇంకా మినపప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు. అవి వాటితో పాటు గుళ్ళు మినపప్పు, మీకు ఎన్ని ఎక్కువ దోశలు కావాలంటే అన్నీ. కొన్ని రైస్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటన్నిటికీ ఎంత అయితే క్వాంటిటీ వేసుకున్నారో అవన్నీ కలిపి ఎంత క్వాంటిటీ అయిందో దానికి డబల్లో ఈ క్వాంటిటీ రైస్ వేసుకోండి. కొంచెం నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టి 2 గంటలు నానబెట్టండి. తర్వాత మిక్సీ పట్టండి. రేపు వేసుకోవాలనుకుంటే దోశలు అది ఈ రోజు నైట్కి చేయండి పని. రేపు దోశలు ఎక్సలెంట్, ఫుల్ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. భాస్కర్ గారు హాయ్ హలో అన్నీ తిన్నాం, మీరు తిన్నారా? కూర వచ్చేసి ఆనపకాయ పప్పు. ఈరోజు ఏమైందంటారండి, లైవ్ ఎవరు రాలే. భాస్కర్ గారు మీరు అందరు లైవ్స్కి వెళ్తుంటారు కదా, అందరివి ఇలానే ఉన్నాయా ఈరోజు? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయండి. జోక్ సూపర్ మేడం. వైజాగ్లో ఎక్కడ మేడం గారు? అనకాపల్లి అండి. సూపర్. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయండి. హాయ్ గాయస్. గ్యాస్ అంటే ఇదిగోండి, ఇది గ్యాస్ కాదు, ఇది స్టవ్. ఇది గ్యాస్. ఇది గ్యాస్ కాదు, ఇది సిలిండర్. లోపల ఉంది గ్యాస్. లోపల ఉన్నది గ్యాస్ కాదు, ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. హలో భానుమతి, మీరు చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండి. దీపిక సిస్టర్ 100 గ్రామ్స్ శనగపప్పు, 100 గ్రామ్స్ మినపప్పు, 100 గ్రామ్స్ బొబ్బర్లు, 100 గ్రామ్స్ పెసర్లు, 100 గ్రామ్స్ ఇంకేముందు వేసాను, పప్పులన్నీ వేసి వాటితో పాటు ఆ 100 ఎన్నైనాయి దాని డబల్ క్వాంటిటీలో రైస్ వేసి ఒక 2 అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టేయండి. పిండి అవుద్ది కదా. రేపు వేసుకోవడానికి రోజు నైట్ పెట్టుకోండి. రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటే ఈజీగా బాగుంటాయి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ అండి టెక్నీషియన్. కాంటాక్ట్ మీ మోహం, మీకు మొత్తం చెప్తా. దీపిక గారు కాంటాక్ట్ అవ్వండి. కోడి చికెన్ ఎలా చేయాలి? కోడిని చికెన్ చేసేయాలి. జస్ట్ ఫర్ ఫన్. సారీ అండి భాస్కర్ గారు. యాక్చువల్ చెప్పాలన్నా వంటలు సరిగా రావు, కానీ నాకు వచ్చినంతట్లో చెప్తాను, ఓకేనా? ఏం చేయాలంటే మరేమో ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పెరుగు, నిమ్మ రసం వేసుకొని కొద్దిసేపు అలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ స్టిక్ పెట్టి లైటర్ పెట్టి వెలిగించి ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కొంచెం ముందు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆనియన్, పచ్చిమిర్చి. అవి తరిమినవి అందులో వేసి అవి కొంచెం మగ్గినాక మీరు తొందరగా ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు, ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే, మెత్తబడాలంటే, ఉడకాలంటే సాల్ట్ యాడ్ చేసినట్లయితే తొందరగా మగ్గిపోతాయి. అవి మగ్గిన తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది అందులో వేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అలా కొంచెం పీసెస్ మెత్తగా ఉడికే వరకు ఉంచి అప్పుడు ఆ టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకుంటే కొద్దిసేపు అలా టమాటా పచ్చివాసన పోయే వరకు ఉడికాక ఉప్పు, కారం వేసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనం స్టార్టింగ్లో కొంచెమే కాదు వేసుకుంటాము, సో ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అది కూడా బాగా మగ్గే వరకు ఉంచి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కొంచెం ఉడికిందని ఎలా తెలుస్తుందంటే మనకి వాటర్ కనిపించకుండా జస్ట్ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, అప్పుడు ఉడికిపోయినట్టు. అంతే, వేడి వేడి కోడి చికెన్ రెడీ.
ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.